హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు స్వీటీ వ్లాగ్స్. సో ఇవాళైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట, ఇంకొక వీడియోతో. సో ఇవాళ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంకా నేను ఇదండి మా నాన్నగారు చూడండి లంచ్ తింటున్నాడు. ఇంకా నేను నాన్నగారు అయితే ఇప్పుడు వచ్చాము. అండ్ మళ్ళీ ఈవినింగ్ శ్రావణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అటు వెళ్తాను. సో ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఏమేమి చేస్తాను ఏంటనేది మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. సో అట్లానే కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ నందు స్వీటీ వ్లాగ్స్. సో ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. ఇంకా అమ్మమ్మ అయితే ఎప్పుడే వెళ్ళిపోయింది ఇంటికి, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి మా అమ్మమ్మని చూపిస్తాను చూడండి. గాయ్స్, మా పెద్ద నాన్నగారు చూడండి, మా నాన్నగారు పైన పడుకోన్నానని చాలా కోపపడుతున్నాడు గాయ్స్. సో కాసి ఇప్పుడైతే నేను ఉప్మా చేస్తున్నాను అనమాట. సో తగినంత ఆయిల్ వేస్తున్నా. సో ఫస్ట్గా ఉప్మా రవ్వని ఫ్రై చేయాలి కాబట్టి సో ఆయిల్ వేడెక్కినాక ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ వేస్తున్నా. సో ఆయిల్లో దీన్ని ఒకసారి మంచిగా ఫ్రై చేస్తున్నాం. రవ్వ అనేది స్మూతీగా సో బాగా వేగాలన్నమాట రెడ్ కలర్లోకి. ఆ తర్వాత మనం ఆపేసుకుంటాము, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక 5 మినిట్స్ బాగా దోరగా వేయించాము. సో మనం హల్వా చేసుకునేటప్పుడు కూడా ఈ టైప్లోనే ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడు మనం నెయ్యి యూజ్ చేస్తాము. ఇప్పుడైతే మనం ఆయిల్తో పాటు ఫ్రై చేస్తున్నాను నేను. సో వేయించి పెట్టుకున్నంత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం అనమాట. మొత్తము చూడండి రెడ్గా ఫ్రై అయిపోయింది కదా. సో మనం మళ్ళీ ఇదే బౌల్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా వేడెక్కినాక ఆయిల్ కొద్దిగా ఆవాలు యాడ్ చేస్తున్నా. చిటపట్లు ఆడుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాం. అండ్ కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇందాక మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేస్తున్నాం. ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎర్రగడ్డ. ఇప్పుడు దీని ఒక దోరగా వేసుకోవాలి. ఇప్పుడు కరిగి పెట్టుకుని ఒక టమోటాను కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇందులో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. త్వరగా ఫ్రై అవ్వడానికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఆ టమోటా అలాగే ఎర్రగడ్డ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే పిండిని వేసానో ఆ గ్లాస్తో 3 గ్లాసులు కొలతలు వాటర్ తీసుకొని ఇందులో పోసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మరగనిద్దాము, పొంగు రావాలన్నమాట. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేయాలి. వాటర్ పొంగు చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా తెలుతున్నప్పుడు ఇంకొద్దిగా మరగనిద్దాం. ఆ తర్వాత పిండి అనేది యాడ్ చేద్దాం. అందులో రవ్వ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్లోగా పిండి పోసి మంచిగా కలుపుదాం ఒకసారి. ఇదండి పోసేసాను. దీన్ని అసలు స్లోగా కలుపుతున్నాను, అంటే ఉండలు కట్టకుండా. చూడండి ఉండలు అసలు కట్టలేదు. ఇట్లానే బాగా ఉడకదాం. మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఉప్మా రవ్వ. ఇలాగ మనం ఒక గ్లాస్ వాటర్ పప్పు వేసుకోవాలి. మళ్ళీ చూడండి లైట్గా పొడి పొడిగా వచ్చింది కదా. ఇది చాలా నాకు ఇంకా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తినేదానికి కూడా. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో అమ్మమ్మకి గాయస్ ఇది సారీ గ్లాస్ పడిపోయింది. టేస్టీ మా అమ్మమ్మ తీసుకెళ్ళి ఇస్తాం. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పద్దు, ఎందుకంటే ఎప్పుడో మంచిగా తలక పెట్టుకునే దోశ నాకు నూరాలి కాబట్టి ఎనర్జెటిక్ కోసం అమ్మమ్మకి వేడి వేడి అమ్మ తిను తినచాడు.
నేను తింటాను, నేను తిని చూడు ఒకసారి. కాలిపోయింది. నువ్వే కదా అమ్మమ్మ పెట్టుకున్నావు. సో గాయస్ మా అమ్మమ్మ అయితే దాసం నాకు మెత్తగా దంచింది, నా తలక పెట్టద్దు అనమాట ఇప్పుడు. సో గాయస్ ఇక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే వచ్చేస్తాను అనమాట. ఇద్దండి శ్రావ్య వాళ్ళని పికప్ చేసుకున్నాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి శ్రావ్య వాళ్ళు పానీపూరి తినాలంట. సో దానికోసం అయితే ఇంకా వెళ్తూ ఉన్నాము. షాప్స్ అంతా కూడా ఎతుకుతూ ఉన్నాము. ఇక్కడ ఎక్కడ దొరకలేదు పానీపూరి. అక్కడ వీళ్ళ హౌస్ దగ్గర ఆల్రెడీ ఒక షాప్ ఉంటుంది. అక్కడ పానీపూరి ఒక అన్న బాగా పెడతారు. అక్కడ ఆయన క్లోజ్ చేశాడని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చూస్తా ఉన్నాము. రండి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ నచ్చడం లేదు శ్రావ్యకి పానీపూరి. ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్ సీరియస్ మొహం పెట్టుకున్నాడు. అందరు చూడండి గైస్, వీడు చూడండి గైస్, మా నాన్నగారు చూడండి ఇంకా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇంకా అమ్మాయి సైలెంట్ కూర్చోంది గైస్, తను చాలా సైలెంట్. ఏంటి వద్దులే మరి. కాన వస్తుందిలే, నీ ఫేస్ వస్తుందిరా, బయటకు కనిపిస్తావు. లైట్ ఫోక్స్ కూర్చో. వాడిని లైట్ ఫోక్స్ కూర్చోమను, వాడిని లైట్ ఫోక్స్ కూర్చోమను, వైట్ గా కొడతాడు. చూడండి గైస్, కామెడీ అంటే ఇదే కదా అసలు. వాడు చూడండి అయ్యో అని ఎక్కువ చూస్తున్నాడు. చూడండి గాయస్, పానీపూరి షాప్ అయితే దొరికింది అనమాట. వీళ్ళు చూడండి గాయస్, పానీపూరి అయితే లేదు. సో ఇక్కడ పానీపూరి ఉంది అని చెప్పి ఆపామన్నమాట షాప్ దగ్గర. వాడైతే గోబీ ఉంది పానీపూరి లేదని చెప్పి ఓకే అన్నాడు, పానీపూరి లేదన్నాడు. సరే అని చెప్పి ఇంకా అందరం సో సాడ్ అయిపోయామన్నమాట. మా హస్బెండ్ అవును శ్రావ్యకు వస్తుంది బాగా. అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాం గైస్. పానీపూరి షాప్ అయితే ఎక్కడా లేదు. సో దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇది రైల్వే స్టేషన్ అన్నమాట. మేము తిరుపతి వెళ్ళాలన్నా, సో చెన్నై ఇట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలి మా నెల్లూరులో. చూడండి అక్కడికి వస్తే ఎక్కొచ్చు ఫ్రెండ్స్. కొత్తగా కడుతున్నారు ఇది. ఇది కూడా స్టేషనే కదా, ఇది కొత్తది ఇప్పుడే చేస్తున్నారు. టోనస్ ప్యాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎక్కడైనా పానీపూరి ఉంటుంది అని చెప్పి మొత్తం ట్రై చేస్తున్నాము అన్నమాట. తప్పదు చూడాలి, ఇంత దూరం వచ్చాం కాబట్టి. చూసి పానీపూరి అనుకున్న మా హస్బెండే, వాడు నవ్వటం చూడండి గాయస్. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట జస్ట్ ఇప్పుడే. ఇదండి వచ్చింది బయటికి నానిగాడు చూడండి. అబ్బా నువ్వంటే ఎంత ఇష్టమో నానిగాడికి, అవును కదా. హీరోయిన్ బయటకు వస్తుంది చూడండి. అదిగోండి గాయస్, సెంటరింగ్స్ ఇచ్చింది ఇప్పుడే. గాయస్ ఏంటంటే సైకిల్ దొక్కుద్దంట ఆమెకి. ఒకసారి చూడండి గాయస్, ఏంట్రా మీ ఇద్దరిది రోజు. వాడు సైకిల్ నేర్పిస్తారు ఆత్తాను పిలవడం, రోజు ఈ సైకిల్ దొక్కడం, రేపు ఈ స్కూటీ తోలాలంట. అందుకని హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను సైకిల్ దొక్కబోతున్నా. చెప్పు ప్లీజ్ గాయ్. చూడండి గాయస్, సైకిల్ దొక్కుతుంది. ఒకసారి ఎట్లా దొక్కుద్దు చూద్దాం. ఇద్దండి కానీ తోలు. వావ్ రే జాగ్రత్త, వెళ్ళు ముందుకెళ్ళు. వెనక్కి దొక్కుతున్నా. హలో, అసలు చక్రాల్లో గాలే లేదు గాయస్, అయినా సైకిల్ తోలుతుంది. ఇంకెట్లా అది చక్రం కాదు చూడు, 2 టైర్లకి పంచారు. 2 టైర్లు పంచర్. ఇంకా ముందు పోవాలంటే ఆడిపోద్ది రాది. చాలండి, చీకట్లో దోయాలనుకుంటారు సైకిల్ దొక్కే వాళ్ళు. అక్కడ సైకిల్ దొక్కుతుంటే ఇక్కడ చూడండి మా నాని కట్ చేసే శబ్దాలు. వీళ్ళందరూ చూడండి మనుషులు అంటారు పశువులు అంటారు. వీళ్ళందరినీ టైం 12 క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు గాయస్. సో నో ఫుడ్. చూడండి ఎట్లా ఆడుతున్నారు. పోతాలు టైం వచ్చేసి 12. ఇప్పుడు తింటున్నారు అందరు చూడండి. మా నాన్నగారు తినేసి కూడా బొజ్జు ఉన్నాడు.
ఇది గాయస్ ఇవాళ వీడియో మన ఛానల్ ఏమైనా చూస్తున్న వాళ్ళైతే కొత్తగా సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ నందు స్వీటీ వ్లాగ్స్. సో ఇదనమాట మన న్యూగా అయితే ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. సో ఐ హోప్ యూ మీ అందరు బ్లెస్సింగ్స్ అలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అయితే మర్చిపోతే అయితే కోరుతున్నాను. సో ఇదనమాట ఇవాళ వీడియో. మరి మంచి వీడియోతో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు అండ్ బాయ్.